శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం. ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు యొక్క వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లుంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకోవడం మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. విజయవస్తు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయవస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. తులారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో, ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి. వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి, ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్ సర్వీస్ అవన్నీ కూడా ఓవరాయిల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకోడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు. ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉండాలి. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పురస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి. ఇంకా వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే, పంట మోస్తరుగా పండుతుంది. నీటి నిర్వహణ ముఖ్యం.
చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో శని 6వ స్థానంలో ఉండడం విజయ సూచనలున్నాయి. మార్చి 20 తర్వాత అనుకూల తీర్పులు. మధ్యవర్తిత్వం మంచిది దీనికి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలు కఠినంగా ఉంటారు. కానీ విజయం సాధిస్తారు విద్యార్థులారా. విదేశీ విద్య యోగం, ఐటీ, లా, బ్యాంక్ సెక్టార్స్, తర్వాత సివిల్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి ఫస్ట్. రాత్రి ఆలస్యంగా పడుకోవడాన్ని నియంత్రించండి. ఫోన్‌ని అవాయిడ్ చేయండి ఫస్ట్ అన్నిటికంటే ముందు. ఇంకా మీరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు చూసారా? ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టుంటారు. అవన్నీ జాగ్రత్త. లేదా కొత్తగా షూరిటీ సంతకాలు ఎవరైనా అడిగితే సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించండి. ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది చూసారా? వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. అవన్నీ మంచిది కాదు. వాటిని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయవలసినటువంటి సమయం. యోగా, ప్రయాణం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కడుపు సమస్యలంతా కూడా అవకాశాలున్నాయి. తేలికపాటి ఆహారాలు తీసుకోండి. ఇంకా మీకు శక్తివంతమైనటువంటి పరిహారం ఏమంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవంలో వెలిగించండి. నెలకొక్కసారైనా నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేయండి. అమ్మవారి ఆలయాల దర్శనం చేయండి. తెల్ల పూలతో అర్చన చేయండి. పేద బాలిక బాలకులకి వస్త్రాలు ఇవ్వండి. బ పుస్తకాలు, పెన్సిల్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు గులాబీ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. ఇంక రకంగా చెప్పాలి అంటే కూడాను తులారాశి వారికి మీ కోపాన్ని నియంత్రిస్తే విజయం, మీ ఆలోచించి మాట్లాడితే గౌరవం. ఈ నెల మీలో నిజమైన శాంతిని కాపాడుతుంది. శుక్రుడి కృప మీకు కావాలి అనంటే మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఇంట్రాస్పెక్ట్ చేయండి ప్రతిరోజు. మీరు ఎలా ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేసుకొని చేయండి. మీ ఇష్టదైవ దేవాలయంలో దీపం వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్‌కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. ఇంకను నెక్స్ట్ ఇంకా గొప్పగా ఉండాలి అనుకున్న వాళ్ళకి అతి శక్తివంతమైన ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆహ్, కరుంగాళి మాలను ధరించండి. అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి. విజయోస్తు.